Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాయలసీమ గడ్డపై పౌరుషానికే కాదు మేధస్సుకు కూడా కొదువలేదని మరోసారి నిరూపితమైంది. ఫ్యాక్షనిజం నీడల నుంచి జ్ఞాన కెరటాల వైపు అడుగులు వేస్తూ పులివెందుల మట్టి నుంచి పుట్టుకొచ్చిన ఒక యువ కెరటం నేడు అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు జాతి గర్వపడేలా చేసింది. కేవలం 25 ఏళ్ల ప్రాయంలోనే అత్యంత కఠినమైన అమెరికా న్యాయ వ్యవస్థలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకొని ఇండియానా స్టేట్ లైసెన్స్డ్ అటార్నీగా ప్రమాణ స్వీకారం చేశారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు సాయి శ్రీనివాస్ రెడ్డి. ఇక ఈయన ప్రయాణం ఇప్పుడు యువతకు ఒక గొప్ప స్ఫూర్తి పాఠంగా మారుతోంది. సాయి శ్రీనివాస్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ను చూస్తే ఇతను కేవలం ఒక యువ న్యాయవాది మాత్రమే కాదు, ప్రజాసేవలో తన మునకలయ్యే రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసుడు. కడప జిల్లా పులివెందులకు చెందినటువంటి ప్రముఖ నేత, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తనయుడే ఈ సాయి శ్రీనివాస్ రెడ్డి. తండ్రి రాజకీయాలలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కొడుకు చదువులో రాణిస్తూనే తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా విద్యార్థి గళాన్ని వినిపిస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోపక్క అంతర్జాతీయ స్థాయిలో తన కెరియర్ను నిర్మించుకోవటం ఇక్కడ విశేషం. శ్రీనివాస్ రెడ్డి విద్యా ప్రయాణం ఎంతో ప్లాన్డ్గా సాగింది. బెంగళూరులోని ప్రసిద్ధ అలయన్స్ యూనివర్సిటీ నుంచి BBA, LLB పూర్తి చేసిన ఆయన చదువులో తన ప్రతిభను చాటుకున్నారు. ఆపై విదేశీ విద్యపై దృష్టి సారించి అమెరికాలో మాస్టర్ ఆఫ్ లాస్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఇండియానా బార్ ఎగ్జామ్ను మొదటి ప్రయత్నంలోనే క్లియర్ చేశారు. ఫలితంగా భారతదేశం, అమెరికా ఈ రెండు దేశాల్లోనూ ఒకేసారి లీగల్ ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడుగా సాయి శ్రీనివాస్ రెడ్డి సరికొత్త రికార్డును లిఖించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలలో సమ్మర్ ప్రోగ్రామ్స్ చేయటం ఆయన మేధో పరిపక్వతకు నిదర్శనం. శ్రీనివాస్ రెడ్డి సాధించిన ఈ అద్భుత ఘనతపై ఆంధ్రప్రదేశ్ IT శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా స్పందించారు. 25 ఏళ్ల వయసులోనే ఇన్ని మైలురాళ్లను అధిగమించడం సామాన్యమైన విషయం కాదని, పులివెందుల యువకుడు అమెరికాలో అటార్నీగా బాధ్యతలు స్వీకరించడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం అంటూ ప్రశంసించారు. అటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సాయి శ్రీనివాస్ తండ్రి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కూడా విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1990 నుంచి 1994 వరకు జర్నలిస్టుగా పనిచేశారు. 1996లో ఆయన టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా ఆయన పనిచేశారు. ఇక ప్రస్తుతం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తానికి జర్నలిస్టు స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు ఎదిగిన తండ్రికి తన విజ్ఞానంతో కొడుకు అద్భుతమైన కానుక ఇచ్చారు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వెళ్లి 7 సముద్రాల అవతల ఉన్నటువంటి అగ్ర రాజ్యంలో న్యాయ నిపుణుడిగా గుర్తింపు పొందటం అంటే మామూలు విషయం కాదు. కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని సాయి శ్రీనివాస్ రెడ్డి నిరూపించారు. ఇక రేపటి తరానికి సాయి శ్రీనివాస్ రెడ్డి ఒక ఐకాన్ అనటంలో ఎటువంటి సందేహం లేదు.